శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రామ సత్యనారాయణ గారు. నమస్కారం. ఏదో ఒక వెల్తి కనిపిస్తుంది నాకు. ఉంగరాలు లేవు. అదే శుక్రవారం అంటే సినిమా రిలీజ్ అయ్యే రోజు. ఓకే. సినిమా రిలీజ్ రోజున ఏం చేస్తారు, ఉన్న ఆస్తులు అన్నీ అమ్ముకుంటారు కదా అందరూ. అలాగే ఉంగరాలు తీసాను నేను. మరి ఆదివారం వస్తాయా, సోమవారం వస్తాయా? రేపే వస్తాయి. అంటే సినిమా ఇవే నా సినిమా రిలీజ్ కాదు, అంటే శుక్రవారం రిలీజ్కి ఇబ్బందులు ఉంటాయని ఉద్దేశం చెప్పడం కోసం చెప్పాను. అదే ఓకే ఓకే. సో ప్రజెంట్ కొన్ని హాట్ టాపిక్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఏది మన పర్సంటేజ్ గొడవలు ఏదైతే ఉన్నాయో అది ఏందండి, ఒక చర్చలో చేసుకుంటే ఒక కొలిక్కి వచ్చేది కదా, ఎందుకు ఇలా జరిగింది? ఈ 1 month బ్యాక్ 20 days బ్యాక్ సాక్షి టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాను సార్ నేను. అదే యాజిటీస్కి ఏం జరిగిందో చెప్పండి, నేను గ్రహించి ఆలోచించి ఇచ్చాను, జరిగింది అదే జరిగింది. అంటే రాజీనామాలాకి వెళ్ళారు కదా. రాజీనామా అంటే ఎందుకంటే అండి, యాక్చువల్గా తెలంగాణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా అడుగుతున్నారు పర్సంటేజ్ విధానం పెట్టమని. లోగడ మేమందరూ స్ట్రైక్ చేసాం, ఏమని చిన్న సినిమాలకు పర్సంటేజ్ ఆడాలని. వాళ్ళేమో రెంటల్ సిస్టమ్ పెట్టుకున్నారు. అప్పుడు మేము 10 సార్లు టెంట్లు వేయటాలు తీయటాలు రకరకాల జరిగినాయి కదా, మీకు తెలిసి ఉంటుంది గతంలో. అయితే చిన్న సినిమా బతకట్లేదు, పర్సంటేజ్ విధానం ఇవ్వట్లేదు, అప్పుడు దెబ్బలాడేవాళ్ళం. ఇప్పుడు ఆటోమేటిక్గా అందరూ చిన్న సినిమాలు కూడా పర్సంటేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు రివర్స్లో ఏం చేశారంటే, ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి చిన్న సినిమా ఎలాగే మేము పర్సంటేజ్ ఇస్తున్నాం, థియేటర్లు దొరకపోవడం, ఆ నలుగురు ఉంటూ ఎన్ని అబద్ధాలు ఇస్తున్నారు అందరికీ. నాకు నిజంగా ఇస్తున్నారు. చిన్న సినిమాకి ఆ నలుగురు వచ్చి అడ్డుపడుతున్నారని ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న. అబద్ధం అది. మీరు సినిమా తీసుకోండి, 100 థియేటర్లు నేను ఇప్పిస్తాను. సినిమా రిలీజ్ చేసుకుంటే 100 థియేటర్ నేను ఇప్పిస్తాను. కానీ థియేటర్లు జనం తెప్పించే బాధ్యత మీది, థియేటర్లు ఇప్పించే బాధ్యత మాది. జనం రావాలి కదా, ఆ బాధ్యత మీది. ప్రొడ్యూసరే ఆ డైరెక్టర్ ఎవరో ఒకరిది. అది అయితే ఇప్పుడు కొత్త తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఏమంటున్నారంటే, ఎగ్జిబిటర్స్ అందరూ ఏమంటున్నారంటే, పర్సంటేజ్ విధానం మేము ఇస్తున్నాం చిన్న సినిమాలకి, మేము పెద్ద సినిమాలు కూడా మా పర్సంటేజ్ విధానం ఇవ్వండి, ఇస్తే థియేటర్ బతుకుద్ది అని ఛాంబర్లో 2-3 సార్లు డిస్కస్ చేశారు. 8వ తారీఖున దీని మీద నిర్ణయం తీసుకున్నాం అన్నారు. 8వ తారీఖు మీటింగ్ పెట్టాల. అందుకని వాళ్ళు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు 11వ తారీఖున మీటింగ్ పెట్టి, ఏ పరిస్థితుల్లోని మేము దీన్ని సిస్టమ్ చేయకపోతే మేము రేపు థియేటర్లు 29th నుంచి థియేటర్లు బంద్ చేస్తామన్నారు. ఏది May 29th. ఎందుకంటే June 4వ తారీఖున పెద్ద సినిమా ఉంది రిలీజ్. అయితే అందరూ ఏమంటున్నారంటే, పెద్ద సినిమా ఉంది కాబట్టి మీరు సినిమా ఆపుతా అంటున్నారు, అది ధర్మం కాదు, అలాగా పెద్ద సినిమా ముందు ఆపడం ధర్మం కాదని కొంతమంది పోరాడుతున్నారు. దీంట్లో మైత్రి మూవీస్, మన సితారా మూవీస్ ఆర్ట్స్ ఇద్దరు ఒక గ్రూపు, మన ఈయన సునీల్ గారు అండ్ దిల్ రాజు గారు ఒక గ్రూపు, ఇలా పోరాడుతున్నారు. వాళ్ళేమో రెంట్లే వేస్తామంటున్నారు, మైత్రి అండ్ సితారా. ఎందుకంటే వాళ్ళ సినిమాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు రిలీజ్కి, వీళ్ళ సినిమా కొంచెం తక్కువ ఉన్నాయి, డైలీగా ఉన్నాయిలేండి సినిమాలు. కాబట్టి మేమేమో ఓన్లీ పర్సంటేజ్ ఆడదాం లేదా ఆడడం అంటున్నారు. సింగిల్ స్క్రీన్స్ ఈ పర్సంటేజ్ విధానం ఎందుకు పెట్టరు, ఎందుకంటే మల్టీప్లెక్స్ అన్ని పర్సంటేజ్ విధానం ఉంది కదా, మరి సింగిల్ స్క్రీన్కి ఎందుకు ఇవ్వరని వీళ్ళు అడుగుతున్నారు. అంటే వీళ్ళు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది. యాక్చువల్గా ఎగ్జిబిటర్స్ కూడా చాలా కష్టాలు ఉన్నారు. సినిమాలు ఈవేళ అసలు సమ్మర్ అంటే ఏంటంటే మనకి బ్రహ్మాండమైన సీజన్ కదా, దసరా సంక్రాంతి సమ్మర్ 3 మన సీజన్లు. ఈ సమ్మర్కి ఒక సినిమా కూడా ఎక్కడ పోయింది. కారణం ఏంటంటే ఐపీఎల్. ఐపీఎల్ వల్ల మా ఇంటి బంగారం ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి కదా, పెద్ద సినిమా కూడా వెనక్కి వెళ్ళిపోయింది, దానివల్ల వెనక్కి వెళ్ళిపోయింది కదండి. ఆ విధంగా థియేటర్లో చాలా నష్టపోతున్నారు. కాబట్టి సింగిల్ స్క్రీన్స్ అని డెఫినెట్గా పర్సంటేజ్ విధానం ఆడాలని కోరుతున్నారు వాళ్ళు. అయితే దీనికి చదరవాడ శ్రీనివాసరావు గారిని పెద్ద తలకి పెట్టుకుని ఆయన్ని ఈ సబ్జెక్టు కోసం ఆయన ప్రెసిడెంట్ హెడ్గా అనుకున్నారు అందరూ. ఎందుకంటే చదరవాడ శ్రీనివాసరావు కూడా మన ప్రెస్ మీట్కి వచ్చి ఆయన మధ్యలో కూర్చుని న్యాయం చెప్పారు. ఏమనంటే, చిన్న సినిమాలు బతికినా పెద్ద సినిమాలు బతికినా సింగిల్ స్క్రీన్స్ బతకాలి ముందు, కాబట్టి సింగిల్ స్క్రీన్స్కి ఖచ్చితంగా పర్సంటేజ్ విధానం పెట్టండి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి వీళ్ళు పాజిటివ్గానే ఉన్నారు. అయితే వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు కాదు, ఒక ఫెడరేషన్ వాళ్ళు స్ట్రైక్ చేసినా సరే 45 రోజులు 30 రోజులు టైం ఇచ్చి చేస్తారు కదా, మీరు సడన్గా 29th నుంచి మానేస్తామంటే ఎలా కుదురుద్ది, ఇప్పుడు ఎప్పుడో సినిమా ప్లాన్ చేసుకున్న సినిమా ఇది పెద్ద సినిమా, కాబట్టి ఈ సినిమా వరకు అయిపోయినామండి, నెక్స్ట్ సినిమా ప్లాన్ చేద్దాం అని అంటున్నారు. వీళ్ళు ఏమంటారు, ఈ ప్రతిదీ కూడా పెద్ద సినిమా ఉన్నప్పుడే మనం సమస్య తెస్తే ఈ సినిమా అయిపోయిందని మాడదాం అంటున్నారు. లోకల్ కూడా అలా జరిగింది. అదే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇలా జరుగుతుంది. అలా కాదు, మేము 29th నుంచి థియేటర్కి వచ్చేస్తాం ఇవ్వకపోతే అన్న. దీని మీద కొంచెం వివాదాలు బాగా జరిగినాయండి. అప్పుడు నేనేం చెప్పానంటే, దీనికి శిరీష్ గారు మన సునీల్ గారు ఒక మాట ఉన్నారు. నేనేం చెప్పానంటే, యాక్చువల్గా ఎఫ్డీసీ చైర్మన్ ఎవరని మనకి దిల్ రాజు గారికి ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా అన్ని కష్టాలు చేసిన వ్యక్తి. కాబట్టి ఆయన తలుచుకుంటే 2 నిమిషాలు సాల్వ్ అయిపోద్ది. అలాగే సురేష్ బాబు గారు ఇప్పుడు ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ అండి. ఆయన ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, అంటే 3 స్టూడియో ఓనర్ కూడా, 4 క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్. ఎఫ్డీసీ చైర్మన్ పదవిలో ఉన్న ఈయన కూడా అన్ని సాధక తెలుసు. జనాలకు వీళ్ళిద్దరు కూర్చుని నిర్ణయం తీసుకుని సరిపోయేదండి. దానికి ప్రెస్ మీట్ల వరకు పెడతాం అనేది చాలా బాధాకరమైన విషయం.
అది ప్రెస్కి పబ్లిక్ తెలిసిన విషయం కాదు అది. అవును దానికి సంబంధించిన మ్యాటర్ కదా. Right. దాన్ని పెడతాం అనేది చిన్న మైనస్ అయింది. ఉమ్, దాంట్లో సునీల్ గారు ఎవరో విగ్ అయినా కలిపి పెడతాడు అని ఏదో కామెంట్ చేయడం, అది ట్రోల్స్ అవటం, ఉమ్, తర్వాత ఈయన ఏదో కౌంటర్ అవటం, తర్వాత ఛాంబర్లో చిన్న చిన్న గొడవలు ఘర్షణలు అన్నీ కూడా చాలా జరిగినాయండి. ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగిందంటే చదలవాడి శ్రీనివాస గారు అందరూ ఆ రోజు మీటింగ్కి వచ్చినప్పుడు 4 రోజుల్లో ఈ విషయం మీద సమగ్రమైన ఒక కమిటీ వేసి డిసైడ్ చేద్దాం అన్నారు. ఉమ్, ప్రొడ్యూసర్ నుంచి 6, ఎగ్జిబిట్ నుంచి 6, డిస్ట్రిబ్యూటర్ నుంచి 6 వేసి ఒక కమిటీ వేద్దాం, ఆ కమిటీ తీసిన నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉందాం అని చెప్పి అన్నారు. ఉమ్, అయితే ఆ కుదరదు, మేము ఇప్పుడు 29th అనేది ఖచ్చితంగా మేము బంద్ చేస్తాం అన్నారు. ఓకే అప్పుడు చదలవాడి శ్రీనివాసరావు లేచి పెద్ద మనిషి కింద, అలా కాదు, మనం కూడా 1 month టైం ఇద్దాం, సిస్టమ్ అనేది ఖచ్చితంగా పర్సంటేజ్ ఇద్దాం కన్ఫర్మ్, ఉమ్, దానికి అందరూ ఒప్పుకున్నారు. ఉమ్. అది ఎప్పుడు నుంచి అమలు జరపాలనే విషయం గురించి ఒక చర్చలు జరిపి విధి విధానాలు ఏంటి అంటే ఏ రేటుకి ఏ థియేటర్కి, దాంట్లో మంచి థియేటర్ ఉంటే చెడు థియేటర్ ఉంటుంది కదా, అంటే వీక్ థియేటర్ ఉంటుంది కదా, అదే, ఏ థియేటర్ ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, ఫస్ట్ వీక్ ఎంత ఇవ్వాలి, సెకండ్ వీక్ ఎంత ఇవ్వాలి, ఇలాగ అన్ని విధి విధానాలు తయారు చేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఉమ్, అది జరుగుతున్న మీటింగ్లు అండి. ఓకే ఈలోపు ఏషియన్ ఫిల్మ్ సునీల్ గారు నిన్న రాజీనామా చేశారు. అవును. అది న్యాయం కాదు. ఎందుకంటే ఇప్పుడు దిల్ రాజు గారు లాంటి వ్యక్తి వచ్చి, సురేష్ బాబు గారు, ఛాంబర్లో అందరూ పెద్ద ప్రొడ్యూసర్లు, చిన్న ప్రొడ్యూసర్లు అందరూ వచ్చారండి, మీటింగ్ వేశారు. వేసినప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకున్నాము, పెద్ద సినిమాకి అసలు 100% ఆపే ప్రసక్తి లేదు అని పబ్లిక్గా మీడియాకి స్టేట్మెంట్ ఇచ్చారు. Right. దానికి చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది సినిమా అని దిల్ రాజు గారు, కళ్యాణ్ గారు అందరూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఉమ్, ఇస్తే ఇప్పుడు సునీల్ గారు రిజైన్ చేశారు. ఈయన ఎందుకు రిజైన్ చేశారంటే, ఇప్పుడు తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ ఈయన. ఎగ్జిబిటర్స్ అందరూ ఏమంటున్నారు, మీరేమో మాకు పర్సంటేజ్ విధానం ఇప్పించవలసిన బాధ్యత మీకు ఉంది, మీరేమో 1 month తర్వాత చూద్దాం అని చెప్పేసి ఆయన గెంటేశారు అని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు ఆయన, అదే సునీల్ గారిని. ఆ, ఆ, ఈ సునీల్ గారు ఏమో వీళ్ళందరి మాట కాదని లేక ఆయన ఒప్పుకున్నాడు. ఓకే ఈ విధంగా నేను ఈ ఇబ్బంది పడలేని ఉద్దేశంతో రిజైన్ చేశారు. అయితే అందరూ బొజ్జుకెళ్తున్నారు, చదలవాడి శ్రీనివాసరావు గారు కానీ సురేష్ బాబు గారు అందరూ కూడా ఏమంటున్నారంటే, ఉమ్, అలా కాదులేండి, రిజైన్ చేయడం చేసేది మాత్రం నువ్వు యాక్సెప్ట్ చేయాలిగా, ఉమ్, ఉమ్, అది వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది కదా, అదే అవును. వెనక్కి తీసుకొస్తుంది అని చెప్పి అందరూ అంటున్నారు. ఉమ్, అది 4 రోజుల్లో డెఫినెట్గా ఆయన అందరి మాట గౌరవించి వెనక్కి తీసుకుంటారు. ఉమ్. ఇది క్షేమంగా జరుగుద్ది విషయం. అయితే ఇక్కడ ఒకటండి, ఈ స్లాబ్ సిస్టమ్ అంతకుముందు ఉంది కదా, ఇంటి రామారావు ఆ, అది బెటర్ అంటారా ఇది బెటర్ అంటారా? అయ్యో అదే ఒకప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీ బాగున్నప్పుడు స్లాబ్ సిస్టమ్ చాలా ప్రాఫిట్ వచ్చింది అందరికండి, ఎగ్జిబిటర్కి, డిస్ట్రిబ్యూటర్కి అందరికీ లాభం వచ్చింది. ఉమ్, దానివల్ల హీరోల రేట్లు అన్నీ పెరిగిపోయినాయి కదా అప్పుడు. రైట్. ఆ తర్వాత సినిమా అనేది ఇప్పుడు మీకు కరోనా తర్వాత సినిమా మొత్తం పడిపోయిందండి. ఉమ్, థియేటర్ ప్రేక్షకుడు రావట్లేదుగా. అవును. అంతకుముందు థియేటర్ ప్రేక్షకుడు వచ్చేవాడు కదా. ఉమ్, ఉమ్, ఈ ఓటీటీల వల్ల, ఓటీటీలు ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి, ఆహాని ఎప్పుడు వచ్చింది, కరోనా టైంలో వచ్చిందండి. ఉమ్, ఆ తర్వాత నెట్ఫ్లిక్స్, అమెజాన్ పూర్వం నుంచి ఉన్న దాని మీద పెద్ద సీరియస్ లేదు ఎవరికైనా. Correct. థియేటర్కి వచ్చి సినిమా చూడటమే అందరికీ ఇష్టం. ఉమ్, ఇప్పుడు థియేటర్కి వచ్చి 2020 నుంచి థియేటర్కి వెళ్ళడం జనం మానేశారు. Hmm. ఈ 5 సంవత్సరాల్లో థియేటర్ అనేది 100 థియేటర్ మూసేశారు తెలంగాణలో. ఓకే. నిన్న కూడా చెప్పారు ఆయన, ఉమ్, 100 థియేటర్ మూసేశారు. ఎందుకంటే రన్ అవ్వలేక, అదేలేండి. మెయింటైన్ చేయలేక. చాలా మంది థియేటర్ లీజుకి ఇచ్చేశారు, ఓకే. మెయింటైన్ చేయలేక, అడ్వాన్స్ ఇవ్వలేక. ఉమ్, ఈ విధంగా థియేటర్ పరిస్థితి చాలా బాగోలేదు. ఆంధ్రలో బాగోలేదు, తెలంగాణలో బాగోలేదు. ఉమ్, వాళ్ళు అడగటం న్యాయమే, పర్సంటేజ్ విధానం న్యాయమే. అయితే ఏంటంటే ఇప్పుడు పెద్ద సినిమాకి పర్సంటేజ్ అడగకూడదు. ఎందుకు అడగకూడదు అంటే, వాళ్ళు ఆల్రెడీ 3 డేట్లు మార్చుకుని ఎప్పుడో చేసిన సినిమా, 300 కోట్ల సినిమా, పైన బడ్జెట్ సినిమా, ఓకే. ఫస్ట్ వీక్ వాళ్ళకి షేర్ ఎక్కువ వెళ్ళిపోద్ది ఎగ్జిబిటర్కి. అదే అవును, అవును. అందువల్ల ఇప్పుడు పూర్వం ఏంటంటే అండర్స్టాండింగ్ పెట్టుకుని ఫస్ట్ వీక్ రెంట్, సెకండ్ వీక్ పర్సంటేజ్, థర్డ్ వీక్ పర్సంటేజ్ అని 60-40 లేకపోతే 55-45 అలా మాడుకునేవారండి. ఉమ్, ఉమ్, ఏదైనా డిమాండ్ అండ్ సప్లై కదా, అవును. సినిమా బట్టి అడ్వాన్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారండి. ఉమ్. చాలా సినిమాకి ఎంజీలు ఇస్తారు, షేర్ అవును. గ్యారెంటీలు ఇస్తారు. అవును. అవన్నీ ఎప్పుడు సినిమాని బట్టి, ఎగ్జిబిట్ని బట్టే కదా. అవును. ఇప్పుడు అలా కాదు, చిన్న స్క్రీన్, సింగిల్ స్క్రీన్లు అన్నింటి కూడా పర్సంటేజ్ విధానం పెట్టాలని చెప్పి ఆయన గట్టిగా పోరాడటం వలన ఉమ్, ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ కూడా దిగి వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక 17 సినిమాలు ఎప్పుడు మనం స్టార్ట్ చేసాం, ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం. ముందు ఉమ్, ఫిబ్రవరి ముందు స్టార్ట్ చేసిన సినిమాల వరకు ఈ సిస్టమ్ బాగానే ఉండే. ఫిబ్రవరి తర్వాత స్టార్ట్ చేసిన సినిమాలకి మీరు చెప్పిన పర్సంటేజ్ విధానం పెడదాం ఓకే. అని నిర్ణయానికి వచ్చారు. ఓకే, ఓకే. అంటే దాంట్లో ఒక 17 పెద్ద సినిమాలు ఉన్నాయి. అదేలేండి. అయితే నిజంగా పర్సంటేజ్ విధానం పెడతాం వల్ల మాకు లాభం అండి చిన్న సినిమాలకి. ఉమ్, అంటే పర్సంటేజ్ ఇప్పుడు ఇస్తున్నారు, అప్పుడు ఇస్తారు. ఉమ్, ఇప్పుడు క్యూబ్ డబ్బులు, ఈఎఫ్ డబ్బులు మాతో కట్టిస్తున్నారు, ఉమ్, వాళ్ళే కట్టుకుంటున్నారు రేపు నుంచి. మీరు పర్సంటేజ్ విధానం పెడితే మొత్తం అన్నింటికి కలిపి డిజిటల్ సిస్టమ్ కూడా ఎవరికి ప్రొడ్యూస్ మీద బడ్డీలు లేకుండా మేమే థియేటర్లు కట్టుకుంటాం ఓకే, ఓకే. అని అన్నారు. అది మంచి శుభ పరిణామం. ఉమ్, న్యాయం కూడా అదే. మనం పూర్వం ప్రింట్లు ఉన్న రోజుల్లో ఓ ప్రింట్ నేను సప్లై చేస్తే థియేటర్కి, థియేటర్ సినిమా వేసి మళ్ళీ మన ప్రింట్ మనకి ఇచ్చేవాడు. అయితే ఇక్కడ ఒకటండి, చిన్న సినిమా కి పెద్ద సినిమాకి మధ్య కొద్ది తేడా ఉంటుంది. సో ఫస్ట్ వీక్ కలెక్షన్కి సంబంధించి అక్కడే కదా ముడిపడి. అంతే మెయిన్ అదే. సో మరి ఇక్కడ పర్సంటేజ్ విషయంలో ఉమ్. వీళ్ళిద్దరూ ఎంతెంత అనుకుంటున్నారు? అంటే వీళ్ళకి ప్రొడ్యూసర్కి సంబంధించి అన్యాయం ఏమైనా జరుగుతుందా? జరుగుద్దిగా. ఆ, ఇప్పుడు సపోజ్ దేవి లాంటి థియేటర్ ఉందండి, ఎగ్జామ్ చెప్తాను. ఆ, ఆ. దేవి లాంటి థియేటర్ 4 లక్షలు రెంట్ అండి ఉమ్, మామూలుగా. ఓకే.
అది పర్సెంటేజ్ కూడా ఇస్తారు వేరే విషయం. ఉమ్, రెంట్ అయితే 4 లక్షలు అండి. ఇప్పుడు ఫస్ట్ వీక్ 20 లక్షలు గ్రాస్ వచ్చింది అనుకోండి, ఉమ్, ఇది పెద్ద సినిమా, ఆ, వాళ్ళకి 10 లక్షలు 10 లక్షలు అవుద్ది. లేకపోతే వాళ్ళకి 70-30 వేసుకున్నా 30% అంటే 20 లక్షలు 6 లక్షలు వెళ్తుంది. అవును. అప్పుడు మనకి 4 లక్షలు ఇచ్చే రెంట్కి 6 లక్షలు వెళ్తుంది కదా, కరెక్ట్. 2 లక్షలు లాస్ వస్తుంది ప్రొడ్యూసర్కి. రైట్. అలా 10 వారాలు వెళ్తే 20 లక్షలు లాస్ వస్తుంది పెద్ద సినిమాకి. పెద్ద సినిమా అదే అదే. చిన్న సినిమాకి ఏం పర్లేదు, ఇబ్బంది లేదు. అయితే దాన్ని కూడా వైఎంబడి పెట్టుకోవచ్చు. ఎలాగంటే పెద్ద సినిమాకి 73 కాకుండా ఇంత కలెక్షన్ వస్తే అంటే 20 lakhs గ్రాస్ వస్తే 20% మీకు, 80% మాకు, లేదా 15% మీకు, 85% పర్సెంటేజ్ తగ్గించుకుంటూ పెంచుకోవచ్చు, తగ్గించుకోవడం. ఇప్పుడు మన పెద్ద మల్టీప్లెక్స్ చిన్న సినిమా చిన్న సినిమా కోటి అలా మొదటి వారం ఒకటి, రెండో వారం ఒకటి, మూడో వారం 4 వారం ఒకటి. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళు కూడా ఇచ్చారు షెడ్యూల్. ఓకే. మొదటి వారం 75-25, రెండో వారం 70-30, అలాగా సినిమా థియేటర్ని బట్టి మళ్ళీ. ఓకే. దేవికి ఒకటే రేటు, సప్తగిరికి ఒక రేటు ఉండదని, కరెక్ట్. అదే ఆ సిస్టమ్ వేరే ఉంటుంది. ఆ ఎన్ని పరిశీలించడం కోసం 1 month టైం అడిగారు. 100% ఇది సాల్వ్ అయిపోతుంది సార్, ఏం ప్రాబ్లం అనేది ఎప్పుడు ఉండదండి. ఎవరో వచ్చి దాన్ని సాల్వ్ చేస్తారు కదా. ఎఫ్డీ చైర్మన్ దిల్రాజు గారు దాని మీద సీరియస్గా ఉన్నారు, సురేష్ బాబు గారు సీరియస్గా ఉన్నారు, చదలవాడి శ్రీనివాస గారు కూడా సింగిల్ థియేటర్ల మీద సపోర్టింగ్గా ఉన్నారు. కాబట్టి న్యాయంగా ఇది పరిష్యూ అయిపోద్ది. ఇది డెఫినెట్గా శుభసూచకమే. మాకైతే మాకు ఉపయోగం. QBF డబ్బులు కూడా మేము కట్టక్కలేదు, వాళ్ళు కట్టుకుంటారు. ఇది తెరపడుతుందండి. ఇంకా మీరు అడిగిన సునీల్ గారు రాజీనామా అంటే ఆయన పెయిన్తో ఆయన చేశారు, కానీ అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి 100% నేను సేకరణ పెట్టండి, లేకపోతే మన విజేందర్ రెడ్డిని పెట్టండి ఆయనే సలహా ఇచ్చారు. కాబట్టి దానికి ఒప్పుకోరు. ఎందుకంటే ఆయనకి పెద్ద తలకాయ, పెద్ద థియేటర్లు, ఎక్కువ థియేటర్లు ఉన్నాయి, ఎక్కువ పెద్ద డిస్ట్రిబ్యూటర్, ఈయన సాధబాధలు తీసిన వ్యక్తి కదా, అందువల్ల ఆయన ఉంటారు. ఇకపోతే ఇంకోటండి, ఈ సెన్సార్ విషయంలో ఏంటి సమస్య ఏంటి సార్? ఈ సెన్సార్ అనేది చిన్న సినిమాలకి నెత్తి మీద మురిగి నక్కపై ఏదో తాడిపండు పడినట్టు పడిందండి. సెన్సార్ ఇదివరకు మాకు 35,000 అవుద్ది, ఓ 15,000 ఖర్చులు ఉంటాయి, 50,000 అయ్యేదండి సినిమాకి. ఇప్పుడు కొత్తగా AD వీడియో అని పెట్టారు, ఆడియో విజువల్స్ అని ఏదో పెట్టారండి. అదేంటండి, గుడ్డివాడు థియేటర్లోకి వచ్చి కూర్చుంటే అతని సినిమా అర్థం అవ్వాలి అన్నారు. అసలు అన్నీ బాగున్నా మనమే జనం వెళ్ళట్లేదు సార్. ఇప్పుడు గుడ్డోళ్ళు మగోళ్ళు అంటే నేను ఇన్సల్ట్ చేయట్లా, వాళ్ళు థియేటర్కి వస్తారని ఆ బట్టిని మా మీద వేయడం ఎంతవరకు న్యాయం అసలు? ఇప్పుడు మీరు ఇది ఏ సినిమా, ఏ సర్టిఫికేట్ సినిమా, 18 సంవత్సరాల లోపల రాకూడదని బోర్డు పెడతారు కదా. ఇప్పుడు మీ చిన్న సినిమా ఇది, దీనికి మీరు పలానా వాళ్ళు రావక్కర్లేదు అని మేము కూడా బోర్డు పెడతాం కావాల్సి ఉంటే. ఎందుకంటే వాళ్ళు ఎవరో వస్తారని సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ పెడితే మాకు నెత్తిమీ గుదిబండ్లా తయారైంది. 1,20,000 రూపాయలు ఈ ఆడియో విజువల్స్ టెక్నాలజీ చేయడానికి 1,20,000 ఖర్చు అవుతుందండి. ఇది కాకుండా ఇదివరకు సెన్సార్ అంటే మేము అప్లికేషన్ పెడితే 15 రోజులు 20 రోజులు చూసేవారు. ఇప్పుడు క్యూ పెట్టారు. ఈ క్యూ వల్ల ఏమైందంటే తత్కాల్ సిస్టమ్ పెట్టారు మళ్ళీ. అంటే మీకు అర్జెంట్గా చూడాలనుకుంటే కనుక తత్కాల చేయించుకోండి అని, తత్కాల 70,000 ఖర్చు అవుతుందని. అంటే మామూలు దాన్ని డబల్ కట్టాలి ఫీజు, అదో 70,000, ఇదొక 120, అదొక 70, 190 అండి. ఇది మ్యాండేటరీ. ఓకే. 100% మ్యాండేటరీ చేశారు. దానికి వద్దని మా చాంబర్ నుంచి పోరాడాము, అది ఎవరు మనం పట్టించుకోలేదు, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ వేసి పడేశారు. అంతకుముందు యానిమల్ హస్బెండరీ స్కీమ్ ఉండేదండి. మీరు ఏదైనా పక్షి కనపడినా, కుక్క కనపడినా ఇది CGలో చేసాం అని చెప్పడమా, లేదంటే పర్మిషన్ తెచ్చుకుంటామా బ్లూ క్రాస్ నుంచి. దానివల్ల ఏమవుతుందంటే మేము ఎదురు బ్లూ క్రాస్ ఎక్కడ హైదరాబాద్ లేదు, అక్కడెక్కడో చెన్నైలోనే, అక్కడ అవతల కొచ్చిన్లో ఉండేదండి. అక్కడికి లెటర్ పెట్టి అక్కడ పంపించి అక్కడ పర్మిషన్ ఇచ్చేదాకా మనం ఉండి రకరకాల సమస్యలు ఉండేవి. ఇదో సమస్య ఉంటే ఇప్పుడు ఈ సమస్య పెద్ద అయింది, ఈ సెన్సార్ అనే సమస్య. చిన్న సినిమాలకు ఇబ్బంది, ఇది నాకు బాగా ఇబ్బంది. నేను 15 సినిమాలు స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఈ సినిమాకి ఒక 2.5 లక్షలు 3 లక్షలు పెరిగితే 45 లక్షలు పెరుగుతుంది నాకు బడ్జెట్. కరెక్ట్, అంతేగా. మేము రూపాయి పావుల పోగేసుకుని మేము కక్కుతిగా మేము సినిమా చేస్తుంటే మా నెత్తి మీద భారం పడుతుంది. ఇది అన్యాయం, అక్రమం. దీన్ని ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు మీలాంటి చెప్పి దాన్ని నిర్మూలించాలి. ఇప్పుడు చేటువారు, గుడ్డివారు, మోగవారు సినిమాలు చూడటం కోసం మన సినిమాలు తీయట్లా. వాళ్ళు రారు, వాళ్ళు 2%, 3% వస్తారు. వాళ్ళు 2%, 3% ఎందుకు వస్తారు అసలు? వాళ్ళు మళ్ళీ వాళ్ళకు ఒక మీరు టెక్నిక్ ఇది ఇవ్వాలి, ఒక ఏదో ఇయర్ ఫోన్ లాంటిది ఇస్తారండి. అసలు అది ఏంటి తెలుసు మీకు? ఆడియో విజువల్స్ అని అర్థం తెలుసు మీకు? ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాలో ఓ సీన్ ఉంది, హీరో హీరోయిన్ మాడుకుంటున్నారు, మీరు మన ఇద్దరు మాడుకున్నాం కాబట్టి అది వినపడుద్ది, మనకు అర్థం అవుద్ది. కానీ హీరో మోటార్ సైకిల్ మీద వచ్చి అక్కడ హీరోయిన్ ఇంటి దగ్గర దిగి మెట్లు ఎక్కి పైకి వచ్చాడు, అది అతనికి వినపడదు కదా, అక్కడ డైలాగ్ లేదు కదా, అక్కడ కళ్ళు మూసుకుంటే అతనికి ఏం తెలుస్తుంది? అతనికి హీరోయిన్ వచ్చి డైరెక్ట్ హీరోతో మాట్లాడుతుంటుంది కదా. అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆడియో విజువల్స్ ఏంటంటే ఒక అరుగో హీరో వస్తున్నాడు అని వెనక వాయిస్ వస్తుంది, హీరో వస్తున్నాడు, స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది వాయిస్ లో చెప్పాలి. ఆ తయారు చేయడం ఒక యాప్, ఆ క్యూబోర్డ్ 120, 1,20,000, 1,15,000 వేస్తున్నారు. అది కాకుండా మళ్ళీ ఇంకోటి ఎవరో 98,000 నిన్న ఒక గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. ఇది మళ్ళీ ఒక వెర్షన్ పెరిగిపోతుందండి. ఎంత బడ్డీ మాకు అది? చిన్న సినిమాకి సెన్సార్ చేయించుకునే కెపాసిటీ లేక చాలా మంది ఆగిపోతున్నారు, థియేటర్లో రిలీజ్ చేయడం కెపాసిటీ లేక చాలా మంది ఆగిపోతున్నారు. ఇవి ఎన్ని మాకు కొత్తగా బడ్డీ అవుతుంది.
కాబట్టి మీలాంటి ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసి ఏది అవసరమో ఏది అవసరం కాదు, మీకు అక్కడ కూర్చుని నేను చట్టాలు చేసే వాళ్ళకి సినిమా గురించి తెలియదు. ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనేవాడికి వైద్యం తెలుసున్న డాక్టర్కి అయితే తెలుస్తుంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏంటి. లేదండి, నేను ఇప్పుడు ఇక్కడ ఈ సమస్యని ఇక్కడ మనకి చాలా ఉన్నాయి, అసోసియేషన్స్ కావచ్చు, ఛాంబర్ ఉంది, లేకపోతే ఫెడరేషన్ డైరెక్టర్ అసోసియేషన్ ఉంది, వీళ్ళందరికీ ద్వారా మీరు కొంచెం మోటివేట్ చేయండి సార్. ఓకే, డైరెక్టర్ అసోసియేషన్ ఈ అన్ని కలిపి కూడా ఛాంబర్ కావచ్చు, మీరు రిపోర్ట్ ఇచ్చుకోవచ్చు కదా దీని మీద. ఇచ్చామండి, అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ కదా. ఇప్పుడు లోకల్గా అయితే మనం ఏదో ధర్నాలో లేకపోతే వినతి పత్రాలు ఇవ్వచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు పట్టించుకుంటారు మనల్ని? ఆ సిస్టమ్ అనేది పెట్టించారు, వదిలిపెట్టేశారు. మనం ట్రై చేస్తున్నారు. నిన్న ఎవరో చెప్పడం మలయాళం చిత్ర పరిశ్రమలో దీని మీద కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళి దీన్ని పరిధిలో లేకుండా చేశారని చెప్పి అని ఎవరో చెప్పారు. కరెక్ట్. ఇంకొక ఆప్షన్ కోర్టు ఒకటి ఉంది, కరెక్టే కదా, అది మిక్కులు ఇస్తున్నా ఖచ్చితంగా కోర్టు. అంటే ఇది ప్రభుత్వం మీద కోర్టులో వేయడం కొంచెం కష్టము, అయినా సరే మేము అది కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ బాధలన్నీ ఒక సినిమా తీసి వెళ్ళిపోయి తెలియదండి. మీ సినిమా చచ్చో బతుకు ఇక్కడే ఉన్నాం కాబట్టి మాకు తెలితే బాధలన్నీ. ఇప్పుడు మొన్నదాకా థియేటర్లు దొరకట్లేదు, ఆ 4 థియేటర్లు ఆక్యుపై చేశారు, చిన్న సినిమా బతకం ఇవ్వట్లేదు అన్నారు. ఇది మాత్రం 100% ట్రాష్ అండి. నేను నిన్న కాక మొన్న రహస్యపురం సినిమా రిలీజ్ చేసామండి, 147 థియేటర్స్ ఇచ్చారండి. ఓకే, వాళ్ళు ఇంకో 20 థియేటర్లు ఇస్తా అన్నారు, మేము వద్దన్నాం. సినిమా నాది కాదు, కేఎస్ రామారావు గారు. అంటే మన సినిమా కెపాసిటీ చాలు అని ఉద్దేశంతో వద్దన్నాం. రైట్. కాబట్టి చిన్న సినిమా బతికితేనే ఇండస్ట్రీ బతుకుద్దండి. ఎందుకంటే చిన్న సినిమా మీద ఎక్కువ మంది కార్మికులు కానీ, టెక్నీషియన్లు కానీ, డైరెక్టర్లు కానీ అందరూ పనిచేసి దాని మీద కదా. పెద్ద హీరో సినిమాకి కొత్త డైరెక్టర్ రాడు, చిన్న హీరో సినిమాకి కొత్త డైరెక్టర్ వస్తాడు. ఆ టాలెంట్ బాగుంటే తేజ అవచ్చు, లేదా ఇంకో వినాయక్ అవచ్చు, ఇంకోటి అవచ్చు కదా. కాబట్టి చిన్న సినిమా బతికితేనే ఇండస్ట్రీ బతుకుద్దండి. కాబట్టి మీలాంటి వాళ్ళు చిన్న సినిమా బతికేలా చేయాలంటే ముందు ఈ అక్కలేని సిస్టమ్స్ అన్ని తగ్గించాలి. ఇప్పుడు మా థియేటర్ ప్రాబ్లం లేదు, థియేటర్లు మాకు ఇవ్వడం లేదు. మీరు ఎన్ని థియేటర్లు ఉన్నది ఎవరికైనా సరే నేను ఇప్పిస్తా థియేటర్లు. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రెజరర్గా ప్రతినిధిగా చెప్తున్నా, థియేటర్లు దొరకట్లేదు అనేది అవాస్తవము. సినిమా బాగుంటే థియేటర్ జనాన్ని రప్పించిన బాధ్యత మీది, థియేటర్లు ఇప్పించే బాధ్యత మాది. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఏపీ విషయానికి వస్తే రీసెంట్గా మనకి ఎఫ్డిసి ఉంది. ఎఫ్డిసికి ఇప్పుడు ఏంటి, మన టెలివిజన్ సంబంధించినవి నాటక రంగం ఆల్రెడీ సపరేట్ కదా, కాదు అది కూడా మిక్స్ చేశారు. టీవీ అండ్ డ్రామా అని ఉంటుందండి. అది సపరేట్. ఆంధ్రప్రదేశ్ తెలుగు టెలివిజన్ అండ్ డ్రామా ఫిలిం ఫెడరేషన్ ఉంటుంది అనమాట. అవును, అది ఇప్పుడు అన్ని కలిపి ఒక సింగిల్ విండో సిస్టమ్. ఇది సింగిల్ ఎగ్జిబిటర్స్ కావచ్చు, అది సంబంధం లేదు. ఈ ఫిలిం ఎఫ్డిసి అని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కదా. ఇక్కడ మనం తెలంగాణలో దిల్ రాజు గారు అండి, రైట్, ఎఫ్డిసి చైర్మన్. కానీ ఇప్పుడు ఆంధ్రాలో భరత్ భూషణ్ గారికి ఇచ్చారు. అవును, ఆయన ఇక్కడ ఆల్రెడీ చేసి మన మొన్నటిదాకా దీనికి ముందు సురేష్ బాబు గారి ముందు ఆయన ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్. ఆయన ఇది మనది ఫిల్మ్ ఛాంబర్ ఆంధ్ర తెలంగాణ రెండింటికి కలిపిందండి. ఇది దీనికి ప్రెసిడెంట్ చేశారు. ఆయన ఒరిజినల్ వైజాగ్ ఆయన డిస్ట్రిబ్యూటర్ అండి ఆయన. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ప్రెసిడెంట్ అవడంలో ఫస్ట్ టైం ఎప్పుడో ఎన్టీ రామారావు హయాంలో ఎఫ్డిసి పెట్టినప్పుడు ఒక్కసారి ఓన్లీ సినిమా వాళ్ళకి ఇచ్చారండి అన్ని పదవులను, డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ అన్ని. అప్పుడు డివిఎస్ రాజు గారు ప్రెసిడెంట్ అండి, దుక్పడి మధుసూదన్ రావు గారు, ఇలాంటి పెద్ద పెద్దలందరూ ఎఫ్డిసి డైరెక్టర్గా ఉన్నారండి. ఇప్పుడు అదే తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారి హయాంలో, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బాలకృష్ణ గారి టైంలో అన్ని కులాలకి అన్ని క్రాఫ్ట్స్కి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ మాకు రేపు ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దానికి చైర్మన్గా భరత్ భూషణ్ గారు, మన డైరెక్టర్ అసోసియేషన్ తరపు నుంచి ఏమో మన మెహర్ రమేష్ గారికి ఏమో వైస్ ప్రెసిడెంట్, ఆ తర్వాత మామూలుగా డైరెక్టర్ సముద్ర గారు ఒక పోస్టు, అలాగే నిర్మాత వైపు నుంచి ఏమో డివిఎస్ రాజు గారు అబ్బాయి డివికే రాజు గారిని ఆయనకి ఇచ్చారు. మన రైటర్స్ తరపునేమో బుర్రా సాయిమాధవ్ గారికి ఇచ్చారు. లేడీస్ కోటాలో ఏమో ఝాన్సీ గారికి ఇచ్చారు. అలాగే యాక్టర్స్ కోటాలోనేమో మన సుమన్ గారు, శివాజీ, ఝాన్సీ, ఈ ముగ్గురు ఉన్నారు. ఇలాగా కెమెరామ్యాన్గా మీర్ గారికి ఇచ్చారు. అంటే అటు కమ్యూనిటీ ప్లస్ క్రాఫ్ట్ ఇలా చేశారు. అద్భుతంగా అంటే ఎంత అద్భుతంగా అంటే, ఆ రోజు ఎన్టీ రామారావు డివిఎస్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నప్పుడు ఎంత సిస్టమేటిక్ జరిగిందో, తర్వాత ఇదే ఫస్ట్ టైము జరిగింది. అంటే అప్పుడు డివిఎస్ రాజు గారి టైంలో మనం లేము, మీరు లేరు, నేను లేను. ఇప్పుడు ఈ టైంలో మనం ఉన్నాము. ఎన్టీ రామారావు చాలా అద్భుతంగా ఎఫ్డిసి చైర్మన్ సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా అంత అద్భుతంగా చేశారు. ఇది దుర్గేష్ గారు కానివ్వండి, లేదా పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కలిపికెళ్ళారు. మళ్ళీ ప్రజారాజ్యం అదే మన జనసేన కానీ ఇంకోటి కానీ డిఫరెన్స్ లేకుండా అందరికీ సముచితంగా న్యాయంగా ఇచ్చారు. ఇది గ్రేట్ అచీవ్మెంట్ బాలకృష్ణ గారు అండ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వానికి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి మీ ద్వారా. ఎందుకంటే అందరికీ న్యాయం చేశారు. అలాగే నిర్మాతలో చదవాడి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఆయన సీనియర్ ప్రొడ్యూసరు, ఆయన మంచి విజ్ఞత ఉన్న ఆయన, 10 మంది సహాయం సహకారం చేసే మనిషి.
ఇలాంటి వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి మేము చాలా గర్విస్తున్నాం, ఆనందిస్తున్నాం. భరతభూషణ్ గారికి అండ్ టీం అందరికి కూడా మీ ద్వారా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి. ఇప్పుడు మన సెషన్ మొత్తంలో కూడా ఒక పేరు కామన్గా వస్తూ ఉంది, ఆయనే చదలవాడ శ్రీనివాసరావు. ఎస్. ఓకే, మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టయితే ఆయన ప్రతి దాంట్లో ఉన్నారు. అవును. సో ఇప్పుడు మనం ఈ మధ్య దాసరి గారి తర్వాత కొన్ని యాక్టివ్గా చూసుకున్న వాటిల్లో ఇప్పుడు ఈయన కూడా సమస్యలు ఎక్కడున్నా అక్కడ కూర్చుంటున్నారు వాస్తవంగా చెప్పాలంటే. సో ఆయన ఈ మధ్య హెల్పింగ్ విషయంలో చూసుకున్నట్టయితే జర్నలిస్ట్ అందరికీ 100 ఫ్లాట్లు ఇచ్చారు. అది గ్రేట్ అండి. ఎప్పుడో ఈయన మనసులో ఉన్న మాటని ఇప్పుడు పిలిచి జర్నలిస్ట్ అందరిని పిలిచి ఆయన సొంతంగా ఆయన సైట్లో 100 ఫ్లాట్లు కట్టి 100 ఫ్లాట్లు విత్ రిజిస్ట్రేషన్ కూడా ఆయనే చేస్తున్నారండి. దాంట్లో ఆ జర్నలిస్టులు ఎవరెవరికి ఇవ్వాలని నేను వాళ్ళ అసోసియేషన్ తీసుకుంటుంది. జర్నలిస్ట్ అసోసియేషన్ ఉన్నాయి కదా, 2 ఉన్నాయి కదా, ఆ 2 కలిపి తీసుకుంటారు. అంటే సీనియారిటీ ఇవన్నీ ఉంటాయి కదండి, వాళ్ళు చూసి ఇస్తారండి. ఇది కాకుండా డైరెక్టర్ అసోసియేషన్కి మొన్న 10 సినిమాలు అనౌన్స్ చేశారండి. అవును. ఏంటంటే డైరెక్టర్ అసోసియేషన్కి లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ కడటం కోసం మన డైరెక్టర్ అసోసియేషన్ చాలా కష్టపడి డబ్బులు పోగేసి పాపం చేశారు మొన్న. ఇప్పుడు ఒక్కసారి 10 years ఇన్సూరెన్స్ కట్టాలంటే దానికి చాలా 2 కోట్లు 3 కోట్లు కావాలి. ఆ ఫండ్ కోసం ఏం చేశారంటే ఈయన ఓ 10 సినిమాలు నేను తీస్తా, సినిమా బడ్జెట్ 3 కోట్లు, మీరు డైరెక్టర్ ఎవరినో మీరే డిసైడ్ చేయండి అసోసియేషన్ నుంచే. దానికి ఒక కమిటీ వేశారు. చదలవాడ శ్రీనివాసరావు ఏమో చైర్మన్, ప్రసన్న కుమార్ గారు, అజయ్ కుమార్ గారు, విఎన్ ఆదిత్య గారు, ఇలాగా ఒక దాంట్లో ఉన్న 10 మంది ఇంపార్టెంట్ పర్సన్లు ఏంది వేసి కథలు వినే బాధ్యతలు చెప్పారు. వాళ్ళు కథలు విని డిసైడ్ అయిన తర్వాత ఆ ఫైలు ఆయన తిరిగి వెళ్తుంది. ఆయన ఫైనల్గా వింటారు కదా. అంటే మీరు 10 సెలెక్ట్ చేశారనుకోండి, ఆ 10లో ఏది బాగుంటుంది అని చేస్తారు. 3 కోట్ల బడ్జెట్. ఆ సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేసే బాధ్యత అంతా అయిందే, డబ్బు పెట్టే బాధ్యత అయిందే. వచ్చిన లాభంలో సగం అసోసియేషన్కి, డైరెక్టర్ అసోసియేషన్కి ఫండ్ కింద ఇచ్చి మిగతా 50% ఆయన తీసుకుంటా అన్నారు. అది కూడా చాలా గొప్ప ఆలోచన. ఎందుకంటే 30 కోట్లు రిసీవ్ చేసి మీ మీద, అంటే డైరెక్టర్స్ మీద, కొత్త డైరెక్టర్ల మీద పెడతాం అనేది కొంచెం కష్టతరమైన పని కదా, అలా చేస్తున్నారు. ఆయన దాంట్లో లాభాపేక్షానికి ఏం లేదు. అలాగే మీరు చెప్పిన 100 జర్నలిస్ట్ కూడా లేదు. ఈవేళ ఫెడరేషన్ ఫెడరేషన్ వాళ్ళందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో రిక్వెస్ట్ చేశారండి. ఈయన ఎఫ్డీసీ డైరెక్టర్ అయినందుకు కానీ అభినందించడానికి వెళ్ళారు. వెళ్తే ఆయన ఇంకో కొత్త ప్రామిస్ చేశారు. ఫెడరేషన్కి సొంత బిల్డింగ్ లేదు కాబట్టి మీరు ప్రభుత్వం నుంచి ఫెడరేషన్కి మీరు సైట్ తెచ్చుకోండి. ఆ సైట్లో నేను అత్యంత సుందరమైన బిల్డింగ్ కట్టి ఎన్టీ రామారావు పేరు పెట్టి ఆ బిల్డింగ్ మీద నేను కట్టిస్తాను, దాన్ని ఎవరిని డొనేషన్లు చందాలు అడగద్దు, నా డబ్బుతో నేను కట్టిస్తాను ప్రామిస్ చేశారు. ఇవాళ అన్ని కవరేజ్ పేపర్లు కూడా వచ్చిందండి. అంటే ఇది ఓ పక్కన దర్శకుల సంఘాన్ని ఉద్ధరించినట్టే, ఇంకో పక్కన ఫెడరేషన్ ఉద్ధరించినట్టే, ఇంకో పక్కన జర్నలిస్టులు. ఇంకా ఆయన ఉద్ధరించాల్సిన ఒకళ్ళే ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు. నిర్మాతల అసోసియేషన్ కూడా ఆయన ఏదో చేయాలి. అంటే చేస్తారు. ఆయన చాలా మంచి మనిషి. నేను ఎందుకు ఆయన పేరు 10 సార్లు చెప్పానంటే ఆయనకి ఒక రైట్ హ్యాండ్లో మా ప్రసన్న కుమార్ గారు, లెఫ్ట్ హ్యాండ్లో మేము ఉన్నాం, అజయ్ కుమార్ గారు, మేము అందరం టీం అంతా ఉంది కదా. ఆయనకి ఏ చిన్న పని ఉన్నా మా అందరికి చెప్తారు. మీకు తెలుసు కరోనా టైంలో ఆయన ఎంతమందికి ఎన్ని లక్షలు డొనేషన్ ఇచ్చారు తెలుసు. ఇంకా చిరంజీవి గారు వాళ్ళు కూడా ఇచ్చారు. కానీ చిరంజీవి గారు వాళ్ళు హీరోలు అందరూ చందాలు వేసుకుని డొనేషన్ చేసుకుని ఇచ్చారు. కానీ ఈయన పాకెట్ మనీ ఇచ్చారు. కరెక్ట్. ఆ ఇచ్చిన డబ్బు కూడా మాతో ఇప్పించారు. ఎవరో రావికొండలరావు గారికి ఒంట్లో బాగాలేదు, నేను చెప్పాను గురుగారు ఇలా ఒంట్లో బాగాలేదంటే ఆయనకి ఏమో 10,000 సాయం చేద్దాం, ఏం చేద్దామని అడిగారు. ఓ 10,000 చేద్దామని అడిగారు. 10,000 అంటే ఆయన మహానుభావుడు, ఆయన వెళ్ళి 50,000 పట్టుకెళ్ళి నువ్వు అని 50,000 చందా అని చెప్పొద్దు. ఒక రకంగా ఈయన చేసినవి లెఫ్ట్ హ్యాండ్ కూడా ఎన్నో చేశారండి కదా. మనం 2 అట్టుపళ్ళు ఇస్తే ఫోటో దిగి ఫోటోలు పేపర్లు వేయించుకుంటాం. కరెక్ట్, 2 అట్టుపళ్ళకి కరెక్ట్, నిజం. అవును. ఆయన ఇది ఇప్పుడు ఆ విషయం చెప్తున్నా, నేను వెళ్తే ఇస్తే ఇది చదలవాడ శ్రీనివాసరావు పంపించని చెప్పు, మళ్ళీ ఆయనతో నాకేం మాట్లాడించొద్దు, నేను రాను, నువ్వు 50,000 రూపాయలు ప్లస్ ఆయనకు ఒక మంచి షాలు అవి కప్పి మీకు సత్కరిస్తున్నాం అని చెప్పి తప్ప ఆయనకి ఇది డొనేషన్ అని చెప్పొద్దు అన్నారు. నేను వెళ్ళి ఆయనకి వేసి అప్పుడు చెప్పాను, ఏమంటే సార్ ఇది వెనకాల పలానా చదలవాడ శ్రీనివాసరావు అన్నారు, ఒకసారి మీతో చెప్తాను, అదే హాయ్ చెప్తాన్నారని ఫోన్ చేసి ఇస్తే ఆయన ఏమంటే రాకుండా ఎలా ఉన్నారు, బాగున్నారు కదా, అంత హ్యాపీనా అది ఇది అని చెప్పారు. అంతేగాని డబ్బు పంపించి అని తీసుకున్నాను కానీ నేను ఎత్తున్నాను కానీ అసలు ఏమి చెప్పలేదు ఆయన. అది గ్రేట్ అచీవ్మెంట్ అండి. కరెక్ట్. ఇప్పుడు ఈ రోజుల్లో నేనైనా ఎవరికైనా 2 అట్టుపళ్ళు ఇస్తే నేను ఫోటో తీసుకుంటాను. కరెక్ట్. పబ్లిసిటీ కోసం, ప్రమోషన్ కోసం. ఆయన అసలు నాకు కూడా లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి, మా అసోసియేషన్ కి సంబంధించిన ఒక అతనికి బ్రెయిన్ కి సంబంధించి ఒక వచ్చినప్పుడు ఫస్ట్ ఏనే ఆదుకున్నారు. ఇట్లా చాలా ఎక్స్పీరియన్స్ చాలా ప్రతి ఒక్కరి దగ్గర టచ్ ఉంటుంది. అలాగే మన ప్రభు గారు అనుకోండి, జర్నలిస్ట్ ప్రభు గారు అనుకోండి, ఆయన ఏం తీసుకెళ్ళండి పలానా ఇబ్బంది అంటే ఓకే అంటారు. నగిరికి ఒక అతను వచ్చాడు, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అబ్బాయి వచ్చాడు. వచ్చి సార్ నేను పలానా స్కూల్ ఉంది కదండి, ఆ స్కూల్లో నేను మా అబ్బాయిని చేర్పిస్తున్నాను, కొంచెం కన్సెషన్ ఇప్పించాను సార్, చదలవాడ శ్రీనివాసరావు చెప్పి అన్నాడు. నేను అడిగి గురుగారు పలానా ఆయన ఎలా అడుగుతున్నాడు సార్ అంటే ఎంత కావాలి కన్సెషన్ అన్నాడు. ఏదో ఒక 10,000 తగ్గించమన్నాడు సార్ అన్నాడు. ఈ 10,000 కోసం వాళ్ళకి ఫోన్ చేసి కాలేజీకి ఫోన్ చేసి వాళ్ళు తగ్గించమని దానికంటే ఆ 10,000 నేను రఘు దగ్గర నా క్యాష్ ఉంది,
నువ్వు వెళ్ళి రఘుతో 10 ఇప్పించి అతనికి అని చెప్పారు. ఆ స్వార్థం ఉంటే అవును. నా రమ్మను, కలవమను, మాడమని చెప్తారు కదా. అవునవును. అలా ఏ స్వార్థం లేదండి. Correct. అంటే ఆయన ఏంటంటే నాకు భగవంతుడు ఇచ్చాడు, మన కళామ తల్లికి ఏదో చేయాలి అని వేరే దానికి ఇమ్మంటే ఎవరు, అవునవును. మనం ఇండస్ట్రీకి ఏదో చేయాలి అని తప్పనండి. అదే. ఆయన ఎప్పుడు కూడా ఇలా రొమ్ము విరుచుకొచ్చి బయటకు వచ్చి మీటింగ్లో చెప్దాం అని ఉండరు ఆయన. అవునవును. ఆయన ప్రసన్న కుమార్ గారితో, నాతో, అజయ్ గారితో చేయంతారు తప్ప ఏ పనైనా అసలు ఆయన మాత్రం బయటకు వచ్చి ఎవరితోటి మాట్లాడరు. అదే. ఆయన కొన్ని ఆబ్లిగేషన్లు ఉన్నా సరే మనం వెళ్ళి సార్ ఇలా చేద్దాం సార్ అంటే ఓకే గో హెడ్ అంటారు. అదే. ఓకే. ఆయన సినిమా చూసి డిసైడ్ చేసి ఓపిక ఉండదు, అంటే టైం ఉండదు. ఆయన ఏమంటాడు, భగవంతుడు నాకు ఇచ్చాడు 10 రూపాయలు, మనం పంపితే ఏమొద్ది అనే గొప్ప మనస్తత్వం. అందువల్ల ఈ సంవత్సరంలో మీకు చెప్పాను కదా, ఇంతకంటే హీరో ఉంటాడండి చదవడి శ్రీనివాసరావు కంటే. ఒక డైరెక్టర్ అసోసియేషన్కి, జర్నలిస్టులకి, ఫెడరేషన్కి. అవును. ఇప్పుడు ఫెడరేషన్లో అది చిత్రపురి కాలనీ బ్యాంకు ఆక్షన్కి వెళ్ళిపోయే టైంలో ప్రసన్న కుమార్ గారు వీళ్ళందరూ కలిసి కూర్చోబెట్టి అనిల్ గారికి మాట్లాడి 42 కోట్లు ఫైనాన్స్ ఇప్పించారండి. ఫైనాన్స్ బ్యాంకులో ఆక్షన్ ఉంటే ఆ 42 కోట్లు బ్యాంక్ కట్టి అది ఇడిపించారు. లేదంటే ఈవేళ చిత్రపురి కాలంలో ఉన్న వేల మంది జనం నిరాశలు అయిపోదురు. ఓకే. అది మీకు ఐడియా లేదు. 42 కోట్లు కట్టారండి ఆయన. ఓకే. అది బ్యాంక్ కట్టారు, ఎవరికి అప్పు లేదు. ఈయన బ్యాంకులో ఇది అయిపోయేది, ఆయన బ్యాంక్ కట్టి దాన్ని క్లోజ్ చేసి ఆ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర పెట్టుకుని చేశారు. ఓకే. అప్పుడు పక్కన ఇంకో సైట్ ఉంది చిత్రపురి కాలనీకి, ఆ సైట్లో మళ్ళీ వీళ్ళు కడుతున్నారు, బిల్డింగ్ కడుతున్నారు. దానికి వచ్చే డబ్బులు ఈయన తీసుకునేలాగా ప్లాన్ చేశారు. అంటే ఎంత నిరాశ్రయులు అయ్యవలసిన అందరినీ కాపాడినట్టుగా. అంటే ఇప్పుడు చిత్రపురి కాలనీ, ఫెడరేషన్, డైరెక్టర్ అసోసియేషన్, 2 జర్నలిస్టులు, 5 ప్రొడ్యూసర్లు వస్తుందిలేండి మీరు కూడా. సో ఎనీవే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇదైతే క్లోజ్ అయిపోయింది, ఫస్ట్ అయితే. ఏది సునీల్ గారు పర్సంటేజ్ విధానం, కానీ విధానం కన్ఫర్మ్ అండి. అదే విధానం కన్ఫర్మ్. ఒక సెన్సార్ మాత్రం మీరు అందరూ ఒకసారి మళ్ళీ చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే అసలు చచ్చిపోతున్నాను బాబు, వాళ్ళకి బర్త్డే కాబట్టి అదొకసారి మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మీరు ఇది ఒక మీరు కూడా కొంచెం ప్రమోట్ చేస్తే ఇది మీడియా అనేది ఖచ్చితంగా మానం కదండి. ఇప్పుడు ఇంకోటి ఇంటర్నల్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే వీటిని తీసుకురావాల్సి. మీకు కోర్టు అన్నాం చూసారా, ఇమీడియట్ గా కోర్టులో గనక దీనికి సంబంధించింది వేసి జరిగితే కేరళలోగా ఎక్కడ కూడా ఆగి. అది కేరళ చేసిందని ఎవరు చెప్తే కేరళ గురించి మాట్లాడుతున్నామండి, కేరళ ప్రెసిడెంట్ సెక్రటరీతో మాట్లాడి చేద్దామని. అలాగే మొన్నదాకా మాకు ఇంకో ప్రాబ్లం ఉంది, 5వ ప్రాబ్లం ఉంది. ఏంటంటే డిజిటల్స్ ప్రాబ్లం. UFO క్యూబ్ అని ఉన్నాయి కదా, మీరు ప్రింట్లు తీసిన రోజుల్లో ఒక ప్రింట్ తీస్తే 40,000 పెట్టి మనం ప్రింట్ తీసేవాళ్ళం. అప్పుడు ప్రింట్ తీస్తే 20 సెంట్లు 30 సెంట్లు వెళ్ళేది. ఇప్పుడు ఈ 30 సెంట్లు వెళ్ళాలంటే 30 × 12,000 3,60,000 కట్టాల్సి వస్తుంది మేము దీనికి, డిజిటల్కి. దాన్ని తగ్గించమని కోరుతున్నాం. ఇప్పుడు రిలీజులు, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ఇలాంటి రిలీజ్ అవుతున్నాయి కదండి, దానికి 2,500 3,000 తీసుకుంటున్నారు వాళ్ళు. అట్లీస్ట్ మా చిన్న సినిమాలని రిలీజులు దాంట్లోనే వెయ్యండి, 2,000 తీసుకుంటే అడుగుతున్నాం మేము. చిన్న సినిమాలకి ఒక రేటు పెట్టడం, అదే చిన్న సినిమా రిలీజ్ సినిమా లాంటిది. అలాగే హిందీ సినిమాలు, బాంబేలో హిందీ సినిమాలు అంటే వాళ్ళకి 1,500 2,000 చేస్తున్నారు వాళ్ళ దగ్గర, కొంతమంది దగ్గర, కొన్ని కంపెనీల దగ్గర. అలాగా చిన్న సినిమా బతికితేనే ఇండస్ట్రీస్, థియేటర్లు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ బతుకుతారు. కాబట్టి మీ ద్వారా మేము కోరేది ఏంటంటే, చిన్న సినిమా బతకడానికి ఏం కావాలో 3 పాయింట్లు, ఆ 3 మీకు చెప్పాను. ఆ 3 అమలు జరిగితే చిన్న సినిమా కొంచెం ఎదురుకెళ్తానని కోరుతున్నాను అండి. తప్పకుండా. థ్యాంక్ యూ, నమస్కారం.